సుందరాకాండ తాత్పర్యం 39వ సర్గ. సీతాదేవి చూడామణిని హనుమంతునికి అందించి ఇలా అన్నది. నీకు ఆనవాలుగా ఇచ్చిన ఈ చూడామణిని గురించి రామునికి బాగా తెలుసు. ఆనవాలుగా పంపుతున్న ఈ చూడామణిని చూడగానే రాముడు నన్ను, తన తల్లిని, తన తండ్రి అయిన దశరథ మహారాజును గుర్తు చేసుకుంటాడు. ఓ వానరోత్తమా, నువ్వు సమధికోత్సాహాన్ని సంతరించుకొని ఈ కార్య సాఫల్యానికై ఇకపై ఏం చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించు. ఓ వానర శ్రేష్ఠ, ఈ కార్యం నెరవేరడంలో కీలక పాత్ర వహించవలసిన వాడివి నువ్వే. కార్యనిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గూర్చి ముందే బాగా యోచించి తదనుగుణంగా వ్యవహరిస్తావు కనుక నీ ప్రయత్నాలు సదా విజయాలుగానే పరిణమిస్తాయి. ఓ హనుమ, నా దుఃఖాలను రూపుమాపడానికి తీవ్రంగా కృషి చెయ్యి. భీతిని గొల్పే పరాక్రమం గల హనుమంతుడు అట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసి శిరస్సు వంచి సీతాదేవికి నమస్కరించి ఇక బయలుదేరడానికి ఆమె అనుజ్ఞకై నిలబడ్డాడు. వాయునందనుడైన హనుమంతుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమైనట్లు గ్రహించి సీతాదేవి దుఃఖం ముంచుకురాగా కళ్ళ వెంట అశ్రువులు ధారకట్టగా గద్గద స్వరంతో ఇలా పలికింది. వానరోత్తముడవైన ఓ హనుమంతుడా, రామలక్ష్మణులిద్దరికీ, సుగ్రీవునికి, అతడి మంత్రులకు వారి క్షేమం నేను మరీ అడిగినట్లు చెప్పు. పెద్దలైన ఇతర వానరులకు కూడా వారి క్షేమాన్ని కూడా నేను తగు రీతిలో విచారించినట్లు తెలుపు. మహాబాహువైన రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఉద్ధరించడానికి చేపట్టవలసిన చర్యల పథకరచన విషయం నువ్వు చూడు. ఓ హనుమ, నేను ప్రాణాలతో ఉండగానే కీర్తిమంతుడైన రాముడు ఇక్కడకు వచ్చి నన్ను ఆదుకుని స్వాంతనపరిచేలా నా దుస్థితిని చెప్పి ఆయనను ప్రోత్సహించి పని చేసి పుణ్యం కట్టుకో. అనుక్షణం నువ్వు ఉత్తేజభరితమైన పలుకులు చెబుతూ ఉంటే వాటిని విన్న రామునిలో నన్ను ఈ విపత్తు నుండి చప్పున ఉద్ధరించాలనే తపన, తొందరగా ఉద్ధరించాలనే తపన, ఆరాటము ఇనుముడిస్తాయి. నా సందేశాన్ని రాముడు నీ ముఖత వినగానే వెంటనే చేపట్టవలసిన వీరోచిత కార్యకలాపాలకు ఆదేశాలిస్తాడని ఆశిస్తున్నాను. సీతాదేవి పలికిన మాటలు వినగానే వాయుపుత్రుడైన హనుమంతుడు ఆమెకు శిరస నమస్కరించి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. తల్లి, త్వరలోనే వీరులైన వానర భల్లూక సేనా సమేతుడైన రాముడు వచ్చి యుద్ధంలో శత్రుమూకలను సంహరించి నీ దుఃఖాన్ని తొలగించి వేస్తాడు. రణరంగంలో రాముని శరపరంపరల ముందు నిలబడి బ్రతికి బట్టకట్టేవాడు ఆ నరులలో కానీ, దేవతలలో కానీ, రాక్షసులలో కానీ మచ్చుకి ఒక్కరు కూడా నాకు కనబడటం లేదు. మిత్రుల తోడ్పాటు పొందకుండానే రాముడు ఒక్కడే తల్లి, అవసరమైతే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, ఆ యముణ్ణి సైతం యుద్ధంలో జయించి నిన్ను రక్షించుకోగల సమర్థుడు. జనక మహారాజు కుమార్తెవైన ఓ సీతాదేవి, సముద్ర పర్యంతం విస్తరించి ఉన్న ఈ యావత్తు భూమండలాన్ని పరిపాలింపగోరుతున్నాడు రాముడు. ఆ రాముడు గడించనున్న ఈ విజయం కూడా నీ నిమిత్తమే కదా. హనుమంతుడు పొందికగా ప్రోత్సాహజనితంగా మృదు మధురంగా పలికిన వచనాలను గౌరవభావంతో విన్న సీతాదేవి ఇలా స్పందించింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమై ఉన్న హనుమంతుని పదే చూస్తూ రాముని పట్ల అతనికి గల అచంచల భక్తి ప్రపత్తులను వెల్లడించే పలుకులకు పులకించిందే ఆ సీతాదేవి ఇలా అన్నది. శత్రువులను అంతం చేసే మహావీరుడా, నీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఇక్కడే ఉండి ఏదైనా రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరు. ఓ వానరోత్తమ, నువ్వు సమీపంలో ఉన్నావనే భావన మాత్రాన మందభాగ్యరాలనైనా అంతులేని శోకానికి కొద్దిసేపైన ఉపశమనం లభించగలదు. ఓ వానర పుంగవ, నువ్వు ఇప్పుడు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఈ దుఃఖాన్ని భరిస్తూ నేను బ్రతికి ఉంటానో లేదో సంశయమే. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ఓ వానర శ్రేష్ఠ, ఇంతవరకు దుఃఖ పరంపరలతో కుమిలిపోతున్న నన్ను నువ్వు కానరాకపోవడంతో కలిగే దుఃఖం ఇంకా మరింత తప్పింపజేసి దహించి వేస్తుంది. మహావీరుడమైన ఓ కపివర్య, నీకు సహాయకులైన వానర భల్లూక సమూహాల విషయంలో ఒక ముఖ్యమైన సందేహం నా మనసులో తచ్చాడుతున్నది. నువ్వు ప్రస్తావించిన వానర భల్లూక సైన్యాలు దాటడానికి సాధ్యం కానీ అపారమైన ఈ మహాసముద్రాన్ని ఎలా దాటి వస్తాయి? రాజపుత్రులైన రామలక్ష్మణులు మాత్రం ఎలా దాటి రాగలరు? గరుగ్మంతుడు, నువ్వు, వాయుదేవుడు కేవలం మీ ముగ్గురు మాత్రమే దాట శక్యం కానీ ఈ మహాసముద్రాన్ని దాటగల సమర్థులు. ఓ వీరాగ్రేసరా,
కష్టసాధ్యమైన ఈ కార్యాన్ని సఫలీకృతం గావించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించావా? ఎందుకంటే కార్యసాధకులలో నీదే కదా అగ్రతాంబూలం. ఓ శత్రు సంహారక, ఈ మహత్కార్యాన్ని సాధించడానికి నువ్వు ఒక్కడివే చాలునడం నిర్వివాదాంశం. ఈ కార్యసాధన వలన నీ యశస్సు ఇనుమడిస్తుంది, అంటే కీర్తి బాగా ఎక్కువ అవుతుందట. అలా కాక రాముడు సైన్య సమేతంగా ఇక్కడికి వచ్చి యుద్ధంలో రావణుని స్వయంగా తానే సంహరించి నన్ను తన రాజ్యానికి తోడుకొని వెళ్ళడం ఆయనకు నాకు గౌరవప్రదంగా ఉంటుంది. శత్రుసేనలను అంతమొందించే రాముడు శరపరంపరలతో లంకను ముంచెత్తి నన్ను తనతో తీసుకుని వెళ్ళడం అనే కార్యకలాపం ఆయన స్థాయికి సముచితమై ఒప్పారుతుంది, ఆయన పరాక్రమానికి వన్నె తెస్తుంది. కనుక మహాత్ముడు సూరాగ్రేసరుడు అయిన రాముని సాటి లేని పరాక్రమం అభివ్యక్తం అయ్యే రీతిలో కార్యాచరణ జరిగేటట్లు చూడు. అర్ధయుక్తము, యుక్తియుక్తము, సందర్భోచితము అయిన సీతాదేవి పలుకులు విని హనుమంతుడు ఇంకా ఆమెకు తెలియజేయని విషయాలను గురించి ఇలా చెప్పాడు. వానర భల్లూక సైన్యాలకు నాయకుడు, వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు, ఓ దేవి, ఎలాగైనా నిన్ను ఆదుకోవాలని కృతనిశ్చయుడై ఉన్నాడు. అమ్మ సీతాదేవి తన ఆదేశాలను తూచా తప్పక పాటించే కోట్లాది వానర వీరులతో కలిసి సుగ్రీవుడు రాక్షస సంహారార్థం త్వరలోనే ఇక్కడకు రాగలడు. పరాక్రమ సంపన్నులు, శ్రమను ఖాతరు చేయని వారు, మహాబలశాలురు, ఇచ్చా మాత్రానంటే అనుకున్నంతలోనే ఇట్టే ఎక్కడికైనా వెళ్ళి రాగలవారు, దృఢ నిర్ణయము పట్టుదల గల కొల్లలైన వానరులు సుగ్రీవుని ఆజ్ఞానువర్తులై ఉన్నారు. వారి గమనానికి భూమి ఆకాశాలలో అడ్డు అదుపు లేదు. అమిత తేజస్సంపన్నులైన వానర వీరులు ఎంతటి కష్టసాధ్యమైన కార్యాన్ని అయినా అనాయాసంగా చేయగలరు. సమధికోత్సాహవంతులైన భల్లూక వానరులు ఆకాశ మార్గంలో సంచరిస్తూ మహాసముద్రాలతో మహాపర్వతాలతో కూడుకున్న ఆ భూమిని పలుమార్లు చుట్టి వచ్చిన సాహసవంతులు. సుగ్రీవుని వద్ద ఉన్న వానర భల్లూక వీరులలో నాకన్నా ఘనులైన వారు అనేకులు ఉన్నారు, నాతో సమానమైన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ సామర్థ్యం గలవారు మచ్చికి ఒక్కడు కూడా లేడు. ఏ పని మీదైనా ముందుగా సామాన్యులనే పంపడం లోక రివాజు. అటువంటి సామాన్యుడనైన నేనే ఇక్కడికి రాగలిగానంటే నాకన్నా ఘనులైన వానర వీరుల సంగతి వేరే చెప్పాలా? అమ్మ సీతాదేవి, అందువల్ల అనుమానం పెట్టుకుని పరితాపం చెందకు, దుఃఖానికి స్వస్తి పలుకు. మహావీరులైన వానరులు ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి లంకను చేరుకోగలరు. మహాశక్తిమంతులు, పురుష శ్రేష్ఠులు అయిన రామ లక్ష్మణులు నా భుజాల మీద ఆసీనులై ఉదయించిన సూర్యచంద్రుల చందాన ప్రకాశిస్తూ నీ వద్దకు రాగలరు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వీరులు, మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇక్కడకు వచ్చి తమ శరపరంపరలతో ఈ లంకా నగరాన్ని చిన్నాభిన్నం చేసి వేస్తారు. ఓ సీతాదేవి, రఘువంశానికి ఆనందప్రదుడైన రాముడు యుద్ధంలో రావణుని సపరివార సమేతంగా సంహరించి నిన్ను తన నగరానికి తోడ్కొని వెళతాడు. కనుక ఓ దేవి ఊరడిల్లు, నీకు శుభం కలుగుతుంది. సముచిత సమయం కోసం ఓపికతో వేచి ఉండు. జ్వాలలతో ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా తేజ విరాజమానుడైన రాముని త్వరలో చూడగలవు. రాక్షసరాజైన రావణుడు పుత్రుల, మంత్రుల, బంధుగణ సమేతంగా మట్టి కరిచిన తర్వాత రోహిణీ చంద్రుని చేరినట్లు నువ్వు తప్పక రాముని చేరుకుంటావు. మిథిల రాజకుమారివైన ఓ సీతాదేవి, త్వరలోనే దుఃఖసాగరపు ఆవలి తీరాన్ని చేరుకుంటావు. రాముని చేతిలో రావణుడు హతమవడం నువ్వు అతి త్వరలోనే చూడగలవు. వాయునందనుడైన హనుమంతుడు ఈ విధంగా ఓదార్పు మాటలతో సీతాదేవిని ఊరడించి తిరుగు ప్రయాణానికి ఉద్యుక్తుడవుతూ మళ్ళీ ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, శత్రు సంహారానికి కృతనిశ్చయుడైన రాముని, ధనుర్ధారి అయిన లక్ష్మణుని లంకానగర సింహద్వారం వద్ద త్వరలోనే చూడగలవు. పరిమాణంలో అతిపెద్ద ఏనుగులంతటి వారు, పరాక్రమంలో సింహాలను పురులను మించిన వారు, గోళ్ళు కోరలే ఆయుధాలుగా గలవారు అయిన వానర వీరులు తండోపతండాలుగా ఇక్కడికి రావడం ఓ సీతాదేవి నువ్వు త్వరలోనే చూడగలవు. ఓ పూజనీయురాల, పరిమాణంలో పర్వతాల వంటి వారు, మేఘ సముదాయాలను పోలిన వారు అయిన అసంఖ్యాక వానర యోధాగ్రేసర్లు లంకలోను మలయ పర్వతం చర్యలందు భీషణ ఘోషలు చేస్తూ సంచరించడాన్ని త్వరలో నువ్వు చూడనున్నావు. మహావీరుడైన రాముని హృదయాంతరంగం
తీక్షణమైన మన్మథ బాణాల తాకిడికి గురై సింహం బారిన పడిన ఏనుగు చందాన అతడు జాడ మాత్రంగా నన్న సుఖానికి నోచుకోవడం లేదు. ఓ సీతాదేవి, నువ్వు ఇంక దుఃఖించకు, శోకంతో నీ మనసు కలత చెందకుండుగాక. శచీదేవి ఇంద్రుని పరిరక్షణలో ఉన్నట్లు పరిస్థితుల సానుకూల పరిణామాలను బట్టి చూస్తుంటే త్వరలోనే నువ్వు రాముని రక్షణలో ఉండబోతున్నావు. రాముని కన్నా ఘనుడెవ్వరు? సుమిత్రానందనుడైన లక్ష్మణునికి సాటి వచ్చేవారెవ్వరు? అగ్నికి వాయువు తోడైనట్లు లక్ష్మణునికి రాముడు తోడుగా ఉన్నాడు. అటువంటి సోదరులిద్దరూ నీకు అండగా ఉండగా ఇంకా నీకెందుకమ్మా భయం? ఓ సీతాదేవి, రాక్షసులకు నివాసమైన భయంకరమైన ఈ ప్రదేశంలో నువ్వు ఇక అట్టే కాలం ఉండక్కర్లేదు. నీ భర్త అయిన రాముడు ఇక్కడికి రావడంలో ఎలాంటి జాప్యము ఉండదు, అంటే లేట్ ఉండదు. నేను తిరిగి వెళ్ళి రామునికి నీ సందేశం చెప్పేటంత వరకు కాస్త ఓపిక పట్టు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 39వ సర్గ తాత్పర్యం సమాప్తం.